అంటే హాస్పిటల్లో నాకు తెలిసిన డాక్టర్స్ ఉన్నారు, వాళ్ళ ద్వారా తెలుసుకున్నాను. అందుకే పరామర్శించడానికి వచ్చాను. అసలు నువ్వు రాకపోతేనే నేనెక్కువ హ్యాపీగా ఫీల్ అయ్యేవాడిని. ఇప్పుడు త్వరగా వెళ్ళిపోతే ఈ కాస్త రిలీఫ్ అయినా దొరుకుతుంది. ఏం మాట్లాడుతున్నావు తారక్? నేను నీకోసం వస్తే నా మీద విసుక్కుంటావెందుకు? ఓహో, నీలవేణి పక్కనుండగా ఎవరి పరామర్శ అక్కర్లేదంటావు, అంతేనా? అయినా తనలో ఏం నచ్చింది తారక్? దాని గురించి నీ ప్రాణాల మీదకెందుకు తెచ్చుకుంటున్నావు? అసలు తెలియక అడుగుతున్నాను. నాలో లేనిదేంటి, తనలో ఉన్నదేంటి? సంస్కారం, మానవత్వం, మంచితనం, నీతి, నిజాయితీ. నేను కూడా మంచిదాన్ని తారక్, కానీ ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నావు? అది చెప్తే అర్థమవ్వదు, మనం చేసే పనులని బట్టి బయటపడుతుంది. అది చేసే పని వల్ల నీ పరువు పోతుంది తారక్. ఆ విషయం నీకు తెలియట్లేదనుకుంటా. పని మనిషి మెళ్ళో తాళి కట్టాడనేసి ఇప్పటికే తన గురించి మీ అమ్మగారు సొసైటీలో చెప్పడానికి సిగ్గుపడుతున్నారు. నీ భార్య ఎవరన్న స్థాయిని బట్టే సంఘంలో గౌరవం ఉంటుంది. ఆ పనికి మాలిన దాన్ని కూలి పని చేసుకునేవాడి కూతుర్ని భార్యగా చేసుకుంటే నీకు విలువేముంటుంది? చూడు, డబ్బుందన్న అహంకార గర్వంతో తన గురించి తక్కువగా చేసి మాట్లాడుకో. లక్షల కన్నా లక్షణం గొప్పది అంటారు. నీలవేణిలో ఉండే మంచి క్వాలిటీస్తో పోలిస్తే నువ్వు తన కాలి గోటికి కూడా సరిపోవు. స్టాప్ ఇట్ తారక్. మన కాళ్ళ దగ్గర పడుండే వాళ్ళతో నన్ను కంపేర్ చేస్తున్నావా? ఇదే నిజం. నీకు నమ్మకం లేకపోతే ఇక్కడి నుంచి వెళ్ళిపో. దానిలో ఏం చూసి ఇలా మాట్లాడుతున్నావో తెలీదు, కానీ నీకు నచ్చడానికి ఎలా ఉండాలో ఏం చేయాలో చెప్పు తారక్. నన్ను నేను మార్చుకుంటాను. చచ్చిపో. ఏం మాట్లాడుతున్నావు తారక్? ఎస్, నీకు ఈ జన్మలో తన క్వాలిటీస్ రావు కాబట్టి చెప్తున్నాను. నేను నీకోసమే బ్రతుకుతున్నాను, అలాంటి నన్ను చచ్చిపోమంటావేంటి? ఐ మీన్, చచ్చిపోతావో తిరిగి మా కంటికి కనిపించకుండా పోతావో అది నీ ఇష్టం. ముందిక్కడి నుంచి గెట్ అవుట్ అంటున్నాను. గెట్ అవుట్ నాకు కాదు, దానికి చెప్పు. ఎందుకంటే నీ స్వార్థం కోసం కట్టిన తాళి నీలవేణిని ఎన్నాళ్ళో బలవంతంగా ఇక్కడ ఉంచగలదు. ఏదో ఒక రోజు తాళిని మొహాన కొట్టి వెళ్ళిపోతే అప్పుడు నీ మనసుకు గాయమవుతుంది. చెయ్యి గాయం చేస్తే తట్టుకోగలిగా, మనసు గాయమైతే పిచ్చోడివైపోతావు. ఒక పని దాని కోసం ఎందుకింత వెంపర్లాడుతున్నావు తారక్? షడప్ ఐ సే. నువ్వు ముందిక్కడి నుంచి వెళ్తావా లేదా? ఈ చెయ్యి బావుంటే నీ మెడపట్టి గెంటేసేవాణ్ణి. అర్థమైంది. పని మనిషి కోసం పిచ్చిగా పరితపిస్తున్నావు అన్నమాట. తనని ఒక్క మాటను కూడా భరించలేకపోతున్నావు. అయితే నీతో మాట్లాడి ప్రయోజనం లేదు. ఇటు నుండి కుదరకపోతే అటు నుంచి నరుక్కొస్తాను. నిన్ను మాత్రం వదిలే ప్రసక్తే లేదు. ఇంకా ఎంతసేపు? అయిపోయింది అమ్మగారు, తీసుకొస్తాను. నేను అడుగుతున్నది జ్యూస్ గురించి కాదు. నువ్వింకా ఎంతసేపు ఎన్నాళ్ళని తారక్ని పట్టుకుని వేలాడతావు? మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. అసలు నీకేం తెలియనట్టు భలే నటిస్తావు నువ్వు. నా కోసం ఫ్రూట్ జ్యూస్ కలపడం కాదు, నీ కోసం, నీ స్వలాభం కోసం ఇంకేదో కలిపి తారక్కి తాగిస్తున్నట్టు నాకు డౌట్ గా ఉంది. అమ్మగారు, మీరేం మాట్లాడుతున్నారో మీకైనా తెలుస్తుందా? నాకు తెలుస్తుంది నువ్వు ఇంట్లో ఎంత చాకచక్యంగా పాతుకుపోతున్నావని.